ఈ నెల 25న రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగబోయే 42% రిజర్వేషన్లు అమలు లక్ష్యంగా చేసే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ కోరారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి అధికారాలు వినియోగించుకోకుండా కేంద్రంపై నెట్టి తప్పించుకునే మార్గాలు చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందని సుప్రీంకోర్టులో మాండమస్ పిటిషన్ వేయాలని అన్నారు. 42% రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత విస్మరించొద్దని అన్నారు. అన్ని పార్టీల మద్దతుతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి 42% రిజర్వేషన్ సాధించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలక అంశాలపైన ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మరి బీసీ రిజర్వేషన్ల పైన ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు, ఒక పక్క తెచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు. మరి ఇక్కడ మధ్యలో ఎవరిని అడగాలి? ఉద్యమకాలు ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతూ ఉన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అంటే ఎక్కడో అక్కడ పాలాభిషేకాలు తెలియదు కాదు, సంబరాలు చేసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా ఓళ్ళు ఢిల్లీలో ఓళ్ళు హైదరాబాద్లో ఈ ధర్నాలు చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణాలు కనబడతా ఉన్నాయి. ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళు తల్లాడిపోతారు. ఫీజులు అందక ఫీజులు రియంబర్స్మెంట్ సీఎం అంటే మొన్న పెద్ద మనిషి అంటారట, ఫీజులు రియంబర్స్మెంట్ సీఎం అంటే బడ్జెట్ లేదంటారట. అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు? ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు? 800 కోట్ల పైచిలుకు స్కాలర్షిప్లు అయింది విద్యార్థులు. మొత్తం ఎక్కడోళ్ళక్కడ విద్యార్థులు ధర్నాలు రాస్తారోకాలు చేస్తా అంటే మీ పిల్లలు గుర్తుకొస్తారని రావాలి. తినక హాస్టళ్లలో చదువుకున్న విద్యార్థులు రోడ్డెక్కి వరకు ధర్నాలు చేస్తా అంటే ఆ స్కాలర్షిప్ల మీద కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇలా ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వానికి, రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకనైనా కూడా బీసీల మీద మీరు చేస్తున్నటువంటి నాటకాలు ఆపండి. తక్షణమే ఓలో కేంద్రమే రూపుతాలు, కేంద్రంలో ప్రెస్ పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని తిడతారు. ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. మరి